అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ దేవిశ్రీ గురువు గారు ఓంకారం కార్యక్రమంలో చెప్పిన మంచి విషయాలు, దివ్య మంత్రాలు మరియు పరిహారాలు ఏమిటో చూద్దాం. ఈరోజు పవిత్రమైన విశ్వావాసు సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువు మాఘమాస కృష్ణపక్ష ఏకాదశి, అదేవిధంగా శుక్రవారం మరియు మూలా నక్షత్రం కలిసిన విశిష్టమైన రోజు. ఈ ప్రత్యేకమైన రోజున గురువుగారు ఆంజనేయ స్వామి మహిమను ఎంతో అద్భుతంగా వివరించారు. గురువుగారు చెప్పారు, ఆంజనేయ స్వామికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. సీత మంత్రాలు ఉన్నాయి, దండకం ఉంది, హనుమాన్ చాలీసా ఉంది. ఆయనను వాయుపుత్రుడని, కేసరి నందుడని, బజరంగ బలి అని పిలుస్తారు. భక్తులు ఏ ప్రేమతో పిలిచినా ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు. ఇది ఎంతో అందమైన భావన కదా. దేవుడు పేరు కాదు, మన ప్రేమను చూస్తాడు అని గురువుగారు ఎంతో స్పష్టంగా చెప్పారు. ఇంకా ఆయన చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, హనుమంతుడు చిరంజీవి. అశ్వత్థామ, బలి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ 7 యుగాంతాల వరకు చిరంజీవులుగా ఉంటారని శాస్త్రంలో ఉంది. కానీ గురువుగారు ప్రత్యేకంగా ఒక విషయం చెప్పారు. కలియుగంలో అత్యంత సులభంగా అనుభూతి చెందగల దేవత హనుమంతుడు. ఎక్కడ రామనామ స్మరణ జరుగుతుందో, ఎక్కడ భక్తి మార్గాన్ని ఎంచుకుంటారో, ఎక్కడ హనుమాన్ అంటూ భక్తితో పిలుస్తారో అక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని గురువుగారు స్పష్టంగా చేశారు. హనుమంతుడు కలియుగంలో జ్వాలా రూపంలో, శక్తి రూపంలో భక్తుల మధ్య సజీవంగా ఉన్నాడని ఆయన వివరించారు. భగవంతుడు ఎక్కడో దూరంలో లేడు, ప్రతి అడవిలో, ప్రతి ఇంటిలో, ప్రతి హృదయంలో ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన ఉనికిని. ఈ పవిత్రమైన రోజున మనమందరం భక్తి భావంతో, ప్రేమతో కలిసి ఒక్కసారి జపిద్దాం, ఓం హనుమతే నమః. ఇలాంటివి గురువుగారు ఉపదేశాలను వినడం మాత్రమే కాదు, మన జీవితంలో ఆచరించడం చాలా ముఖ్యమని ఈ సందేశం మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు మనమందరం మన మనసును ఏకాగ్రతతో నిలిపి ఆంజనేయ స్వామిని ధ్యానిద్దాం. మంత్రబలం. గురువుగారు ఈ సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు. మంత్రం శబ్దం మాత్రమే కాదు, అది శక్తి. భక్తితో పలికిన ప్రతి ఓం హనుమతే నమః అనే హనుమంతుడి అనుగ్రహాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. అందుకే ఇప్పుడు మన హృదయపూర్వకంగా జపిద్దాం. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనలో ధైర్యం పెరుగుతుంది, భయాలు తొలగిపోతాయి, అడ్డంకులు దూరం అవుతాయి, రామభక్తి మన హృదయంలో స్థిరపడుతుంది. గురువుగారు చెప్పినట్టుగా కలియుగంలో సులభమైన మార్గం నామస్మరణ. అందుకే మనమందరం ప్రతిరోజు కొద్దిసేపైనా ఈ మహామంత్రాన్ని జపిద్దాం. ఆంజనేయ స్వామి కృప ఎప్పుడు మీతో ఉంటుంది. జై శ్రీరామ్, జై ఆంజనేయ స్వామి. మంచి మాట. ఈ భాగంలో గురువుగారు భక్తి మాత్రమే కాదు, జీవిత సత్యాలను కూడా ఎంతో వివరంగా మనకు తెలియజేశారు. గురువుగారు చాలా స్పష్టంగా చెప్పారు, గౌరవం లేని చోట మనం ఉండకూడదు. ఇది ఇల్లైనా కావచ్చు, కుటుంబమైనా కావచ్చు, ఉద్యోగ స్థలమైనా కావచ్చు, లేదా ఎవరి మనసైనా కావచ్చు. ఎక్కడైతే మనకు గౌరవం లభించదో అక్కడ మనసు చంపుకొని ఉండకూడదని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని గురువుగారు ఒక అందమైన ఉదాహరణతో చెప్పారు. కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకొని లోపల విరిగిపోయిందనుకోండి, మనం నడుస్తూ ఉంటే అది మళ్ళీ మళ్ళీ నొప్పి పెడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏ పనిపైన పరిపూర్ణమైన శ్రద్ధ పెట్టలేం. అలాగే గౌరవం లేని చోట ఉండటం మనసుకు గాయం లాంటిదే. అది మానసిక బాధను తెస్తుంది. ఆ బాధ శరీరానికి అనారోగ్యాన్ని తెస్తుంది. అందుకే పెద్దలు చెప్పారు, గౌరవం లేని చోట పలాయనం కావాలి. ఇది పిరికితనం కాదు, అది ఆత్మగౌరవం కాపాడుకోవడం. ఇంకా గురువుగారు చెప్పిన అత్యంత గంభీరమైన విషయం ఏమిటంటే, జీవితంలో తెలిసి తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంటుంది. మనము ఎదుర్కోవచ్చు, సరిదిద్దుకోవచ్చు, కానీ విశ్వాస ద్రోహానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు అని గురువుగారు చాలా గట్టిగా చెప్పారు. ఎవరి నమ్మకాన్ని వంచడం, డబ్బు విషయంలో మోసం చేయడం, ఆశ చూపించి చివరికి చించడం, ఇవి మహాపాపాలు. గురువుగారు ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు వాక్యాన్ని ఉదాహరించారు.
తెలియకుండా చేసిన తప్పుకు పరిహారం ఉంది, కానీ తెలిసి చేసిన ద్రోహానికి క్షమాపణే లేదు. విశ్వాసం ఒక్కసారి పోతే ప్రపంచంలో ఎంత సంపద ఉన్నా దాన్ని తిరిగి కొనలేం. కాబట్టి ఎవరో మనపై విశ్వాస ద్రోహం చేశారని తెలిసినప్పుడు మనసు పగిలిపోవచ్చు, బాధ కలగవచ్చు. కానీ గురువుగారు ఒక ధైర్య వాక్యం చెప్పారు. మీరు బతికి ఉండగానే బయటికి రండి. అటువంటి వారిని దూరంగా ఉంచండి. వాళ్ళ తప్పు వాళ్లకు ఒకరోజు అర్థమయ్యేలా మీరు సంతోషంగా, గౌరవంగా బతికి చూపించండి. ఎంత గొప్ప మాట కదా ఇది. వాళ్ళ గురించి బాధపడుతూ, చర్చిస్తూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యం, మన ఆత్మగౌరవం, మన భక్తి ఇవే మనకు నిజమైన సంపద. అందుకే ఈరోజు మనం మన హృదయంలో ఒక సంకల్పం చేద్దాం. గౌరవాన్ని కాపాడుకుందాం. విశ్వాస ద్రోహం చేయకూడదు. ద్రోహం చేసిన వారి నుంచి ధైర్యంగా దూరంగా ఉండాలి. గురువుగారు చెప్పిన చిన్న కథ ఈ భాగంలో గురువుగారు ఒక అద్భుతమైన ఉదాహరణ ద్వారా మన జీవిత సత్యాన్ని తెలియజేశారు. గురువుగారు చెప్పారు, ఈ కాలంలో పిల్లలందరూ వేర్వేరు కుటుంబాల నుంచి వస్తారు. కొందరు ధనవంతుల పిల్లలు, కొందరు రాజమహారాజుల వారసులు, కొందరు సాధారణ కుటుంబాల వారు. అయితే ఒక మహారాజు కుమారుడు అహంకారంతో ఉండేవాడు. ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళని నిందించడం, బాధ పెట్టడం, ఏడిపించడం ఇలా ప్రవర్తించేవాడు. ఒకరోజు గొడవ జరిగింది. గురువుగారు అక్కడికి వచ్చి ఇద్దరిని దూరం పంపించారు. తర్వాత ఆ అహంకారంతో ఉన్న బాలుణ్ణి పిలిచారు. గురువుగారు అతనితో నడుచుకుంటూ ఒక బత్తాయి తోట దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆ బత్తాయి తీసుకుని రా అని అన్నారు. బాలుడు బత్తాయి తీసుకొచ్చాడు. అప్పుడు గురువుగారు అడిగారు, దీనిని బలంగా పిండితే ఏమి వస్తుంది? బత్తాయి రసం వస్తుంది గురువుగారు అన్నాడు. మరి నిమ్మరసం వస్తుందా అని అడిగారు. అది అసంభవం గురుగారు అన్నాడు. అప్పుడు గురువుగారు అతనికి గొప్ప సత్యం చెప్పారు. నీ లోపల ఏముంటే అదే బయటకు వస్తుంది. బత్తాయి పిండితే బత్తాయి రసమే వస్తుంది. అలాగే నీలో కోపం ఉంటే కోపమే బయటపడుతుంది. ప్రేమ ఉంటే ప్రేమ బయటపడుతుంది. ఎంత గొప్పగా వివరించారో కదా. గురువుగారు చెప్పారు, పిల్లల దగ్గర ఉండేటప్పుడు సంతోషంగా ఉండాలి, జ్ఞానం పెంచుకోవాలి, కోపాన్ని కాదు. మన జీవితాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. ఇతరులతో ప్రేమగా ఉండాలి. మన వల్ల కాలేదా గౌరవంగా దూరంగా ఉండాలి. కానీ కోపం, ద్వేషం పెంచుకుంటే మన జీవితం భారమవుతుంది. గురువుగారు ఒక గాఢమైన నిజాన్ని చెప్పారు. పూర్వకాలంలో ఎంత ప్రజలకు ప్రశాంతత ఉండేది, అందుకే రోగాలు తక్కువ. ఇప్పుడు సంపద ఎక్కువ, కానీ ప్రశాంతత లేదు. ఎప్పుడు కోపం, జలస్సు, ద్వేషం ఇవి మనలో వైరస్ లాంటివి అని గురువుగారు చెప్పారు. ఒక మంచి వంటలో అనవసరమైన పదార్థాలు వేసితే అది చెడిపోతుంది కదా. అలాగే మన జీవితంలో కోపం, ద్వేషం వేసుకుంటే మన శరీరమే కుళ్ళిపోతుంది. ఎంత గంభీరమైన హెచ్చరిక ఇది. అందుకే మనము అనవసరమైన విషయాలను దూరంగా పెట్టండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి, కష్టపడండి. అది మంచిది. మీ మీద మీరు విశ్వాసం పెంచుకోండి. అది ఇంకా మంచిది. చదవాలి, సాధించాలి అనుకోవడం మంచి లక్ష్యం, కానీ అహంకారం పెంచుకోవద్దు. అనవసరమైన కోరికలు పెంచుకోవద్దు. లేకపోతే అవే విషమై మనల్ని నశింపజేస్తాయి. గురువుగారు చెప్పిన ఈ కథ మనకు చెప్పిన నీతి ఏమిటంటే, మన అంతరంగం శుద్ధిగా ఉంటే మన జీవితం మధురంగా ఉంటుంది. అందుకే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా లోపల ఏముంది? ప్రేమ, కోపమా? ఈ రోజు నుంచి మనం ప్రేమను ఎంచుకుందాం, ప్రశాంతతను ఎంచుకుందాం, ఆత్మశుద్ధిని ఎంచుకుందాం. తారాబలం. ఇప్పుడు గురువుగారు ఈరోజు తారాబలం గురించి ఎంతో స్పష్టంగా వివరించారు. గురువుగారు ఇలా వివరించారు. అశ్విని, ముఖ, మూల నక్షత్రాలకు జన్మంతార, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు పరమిమిత్రతార, కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు మిత్రతార, రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు నైదనతార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు సాధకతార, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలకు ప్రత్యక్తార, పునర్వాసు, విశాఖ, పూర్వభాద్రపద నక్షత్రాలకు క్షేమతార, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రపద నక్షత్రాలకు విపత్తార, అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు సంపత్తార. గురువుగారు చెప్పారు, తారాబలం తెలుసుకోవడం వల్ల ఈరోజు మనం ఏ పనులు ప్రారంభించాలో, ఏ వాటిలో
జాగ్రత్త ఉండాలో అర్థమవుతుంది. కానీ గురువుగారు ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేశారు. ఏ తారాబలం ఉన్నా భగవాన్ నామస్మరణ ఉంటే దోషాలు తగ్గిపోతాయి. అందుకే ఈరోజు మీ తారాబలం ఎలా ఉన్నా మనసులో భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భక్తితో నామస్మరణ చెయ్యండి, ధైర్యంగా ముందుకు సాగండి, ఆత్మవిశ్వాసంతో పనులు చెయ్యండి. ఇదే ఈరోజు తారాబలం. మన సాంప్రదాయం. ఈ భాగంలో గురువుగారు మన పూర్వ సాంప్రదాయాల వెనుక ఉన్న అంతరార్థాన్ని ఎంతో వివేకంతో వివరించారు. ఎవరైనా మరణించినప్పుడు క్రిమేషన్కు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయడం మన సాంప్రదాయం. పూర్వంలో ఏమి చేసేవారంటే ఇంట్లోకి రాకముందే బయటే స్నానం చేసేవారు. బట్టలతోనే స్నానం చేసి ఆ బట్టలు తడిపేసి వేరే బట్టలు ధరించి లోపలికి వచ్చేవారు. గురువుగారు చెప్పారు, పాతకాలంలో దీనికి ఒక ఆధ్యాత్మిక వివరణ ఇచ్చేవారు. మరణించిన ఆత్మ ఆ సమయంలో దేహరహితంగా ఉంటుందని, బట్టలు వేసుకున్న వారిపైన ఆకర్షితమవుతుందని ఒక నమ్మకం ఉండేది. ఇది ఒక ఆచారం, ఒక విశ్వాసం. కానీ గురువుగారు చాలా సమతుల్యంగా చెప్పారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దాంట్లో ఒక అంతరార్థం ఉంది. క్రిమేషన్ స్థలాల్లో సహజంగానే బాధ, విషాదం, నెగిటివ్ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ మన మనస్సుపై ఒక మానసిక ప్రభావం పడుతుంది. అందుకే పూర్వం నుంచి ఇంట్లోకి రాకముందు స్నానం చేయాలి అని చెప్పారు. గురువుగారు కోవిడ్ కాలాన్ని ఉదాహరణగా చెప్పారు. ఒకరు మరణిస్తే 14 రోజుల జాగ్రత్త పాటించేవారు. మన సనాతన ధర్మంలో కూడా ముట్టు కాలం 14 రోజులు ఉండేది. ఇది కేవలం ఆధ్యాత్మిక నియమం మాత్రమే కాదు, హైజీన్ పరంగా కూడా ఎంతో ప్రయోజనకరం. గురువుగారు స్పష్టంగా చెప్పారు, క్రిమేషన్ ప్రదేశాల్లో వైరస్లు, బ్యాక్టీరియా, అంటువ్యాధులు, కారకాలు ఉండే అవకాశం ఉంది. అవి బట్టల మీద ఉండవచ్చు. ఇంటికి వెళ్ళి స్నానం చేయకుండా ఉంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి ప్రమాదం కలగవచ్చు. అందుకే ఉప్పు లేదా పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం మన శరీరాన్ని, మన కుటుంబాన్ని రక్షించుకోవడమే. గురువుగారు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు, నమ్మేవారు నమ్మండి, నమ్మని వారు మీ ఇష్టం, కానీ సాంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని అర్థం చేసుకోండి. ఇది భయపెట్టే విషయం కాదు, ఇది జాగ్రత్తగా ఉండమనే ఉపదేశం. మన సాంప్రదాయాలు మనల్ని పవిత్రంగా ఉంచడానికే కాదు, ఆరోగ్యంగా ఉంచడానికి. అందుకే ఎప్పుడైనా క్రిమేషన్కు వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లోకి రాకముందే స్నానం చేయడం మంచిది. ఇది ఆధ్యాత్మిక శుద్ధి కూడా, శారీరక రక్షణ కూడా. మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, అదే సమయంలో దాని వెనుక ఉన్న విజ్ఞానాన్ని అర్థం చేసుకుందాం. వాస్తు దోషం. ఇటీవల చాలా చోట్ల ఒక ప్రచారం జరుగుతోంది. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే వాస్తు దోషాలు పోతాయి అని కొందరు చెబుతున్నారు. మరికొందరు ఇంట్లో శివలింగం ఉంటే వాస్తు దోషాలు వస్తాయి అని అంటున్నారు. గురువుగారు ఈ అపోహలను చాలా స్పష్టంగా ఖండించారు. గురువుగారు చెప్పారు, పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు. మహావిష్ణువు కూడా సర్వాంతర్యామి. దేవుడు ఒక విగ్రహంలో మాత్రమే ఉంటాడు అనుకోవడం సరైంది కాదు. అలాగే ఇంట్లో దేవుడిని పెట్టుకున్నాం కాబట్టి వాస్తు దోషం పోతుంది అనుకోవడం కూడా పూర్తి సత్యం కాదు. గురువుగారు రుద్రాభిషేకంలో చదివే నమ్మకం చమకం గురించి ప్రస్తావించారు. యజ్ఞేత కల్పతాం అనే వాక్యాన్ని వివరిస్తూ, యజేశ్వరుడు, మహావిష్ణువు వంటి దేవతలను పూజలో ఆహ్వానిస్తే సర్వదేవతలు వచ్చినట్లే అని చెప్పారు. అంటే దేవతలు ఒక్క చోట పరిమితం కాలేరు, వారు సర్వవ్యాప్తులు. గురువుగారు చెప్పారు, వాస్తు ప్రభావం కొంతవరకు మన జీవితంపై ఉంటుంది. ప్రత్యేకంగా ఈ కాలంలో అపార్ట్మెంట్లు, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వల్ల నిర్మాణాల్లో యూనిఫామిటీ ఉండడం లేదు. ఉదాహరణకు కింద వంటగది ఉంటే పై అంతస్తులో టాయిలెట్ ఉండవచ్చు, కింద దేవుడి గది ఉంటే పై అంతస్తులో వేరే ఉపయోగం ఉండవచ్చు. రోడ్ల దిశలు, ఎంట్రన్స్ దిశలు అన్నీ కలగలిసి ఉంటాయి. ఇవి వాస్తుపరంగా చిన్న చిన్న అసమతుల్యాలు కలిగించవచ్చు. అందుకే గురువు గారు ఒక పరిష్కారం సూచించారు. ఇంటి లోపల మనం వాస్తు సర్దుబాటు చేసుకోవాలి. ఈ కాలంలో అపార్ట్మెంట్లలో నివసించేవారు ఒక శ్రీవాస్తు యంత్రం ఏర్పాటు చేసుకుంటే అది రక్షణంగా ఉంటుంది అని వాస్తు శాస్త్ర దృష్టిలో చెప్పారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడిని భయంతో కాదు, భక్తితో ఆరాధించాలి.
వాస్తును మూఢనమ్మకంగా కాదు, సమతుల్యంగా అవగాహనతో చూడాలి. దేవుడు ఎక్కడ లేనివాడు కాదు. శివలింగం పెట్టుకుంటే దోషం వస్తుంది అనేది అపోహ. పెట్టుకుంటే అన్ని దోషాలు పోతాయి అనుకోవడం కూడా అతిశయోక్తి. వాస్తు ప్రభావం ఉంటే సరిచేసుకోవాలి. ముఖ్యంగా మన భక్తి, మన శ్రద్ధ, మన శాంతి ముఖ్యము. మన ఇల్లు పవిత్రం అవ్వడానికి మొదట మన మనసు పవిత్రం కావాలి. దేవుడు సర్వవ్యాప్తుడు. ఆయనను ప్రేమతో ఆహ్వానిద్దాం. దివ్య పూజ. గురువుగారు రేపటి శనివారం గురించి ఒక విశేషమైన సందేశాన్ని తెలియజేశారు. రేపు శనివారం రోజున లక్ష్మీనారాయణ స్వామిని విశేషంగా పూజించవచ్చు అని చెప్పారు. గురువుగారు ఇలా చెప్పారు: ఎవరైతే లక్ష్మీనారాయణుల ముందు నైవేద్యం పెట్టి దీపం వెలిగించి భక్తితో వివాహం కోసం ప్రార్థిస్తారో వారికి త్వరగా వివాహ యోగం కలుగుతుంది. ఇది కేవలం కోరిక కోరడం మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా ప్రార్థించడం, దైవంపై విశ్వాసం ఉంచడం అదే ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా గురువుగారు ఒక శుభ సూచన చేశారు. రేపు ఉదయాన్నే దగ్గరలో గోశాల ఉంటే తప్పక ఒకసారి దర్శనం చేయండి. గోమాత దర్శనం మన సంస్కృతిలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడింది. గోసేవ, గో దర్శనం మనకు పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. గురువుగారు ఈరోజు యోగక్షేమాలను కూడా భక్తులకు తెలియజేశారు. అంటే మన శ్రేయస్సు కోసం, మన క్షేమం కోసం, మన జీవితంలో శుభం కలగాలని సంకల్పంతో ఈ సూచనలు చేశారు. జై లక్ష్మీనారాయణ, జై శ్రీమన్నారాయణ. యోగక్షేమం. ఈరోజు గురువుగారు ఒక దివ్యమైన యోగక్షేమం సందేశాన్ని తెలియజేశారు. ఈ సాయంత్రం సాక్షాత్తు పరమేశ్వరుల సన్నిధిలో నెయ్యి దీపం వెలిగించి భక్తితో దారిద్ర్య దహన స్తోత్రాన్ని పఠిస్తే ఇంట్లో ఉన్న కష్టాలు, ఆపదలు, అడ్డంకులు తొలగిపోతాయని గురువుగారు తెలిపారు. గురువుగారు ఇలా చెప్పారు: దీపం అనేది కేవలం వెలుగు కాదు, అది అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన ప్రకాశం. నెయ్యి దీపం వెలిగిస్తే ఆ ఆరాధన మరింత శక్తివంతమవుతుంది. దారిద్ర్య దహన స్తోత్రం పఠించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, మానసిక భారాలు, ఇంటి కలహాలు క్రమంగా తగ్గుతాయని విశ్వాసం. ఇది భయంతో చేసే ఆచారం కాదు, ఇది భక్తితో చేసే ప్రార్థన. మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన కృప తప్పకుండా ప్రసరిస్తుంది. అందుకే ఈ సాయంత్రం పరమేశ్వరుడి ముందు నెయ్యి దీపం వెలిగించండి. దారిద్ర్య దహన స్తోత్రం భక్తితో పఠించండి. కుటుంబ సమేతంగా ప్రార్థించండి. మీ ఇంటిలో శాంతి, శుభం, సౌభాగ్యం నెలకొనాలని మనసారా కోరుకుంటున్నాను. జై పరమేశ్వరాయ నమః. హర హర మహాదేవ్. మీరు మరియు మీ కుటుంబాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.